ఒక అడవిలో చాలా అందమైన నెమలి ఉండేది. ఆ నెమలి అందం చూసి అన్ని జంతువులు ఆశ్చర్యపోయేవి. దాంతో ఆ నెమలికి గర్వం పెరిగింది. మిగతా జంతువులను చిన్నచూపు చూసేది. తనతో స్నేహం చేసే పావురం అందం శాశ్వతం కాదని ఎన్నోసార్లు చెప్పింది. కాని నెమలి ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకరోజు అడవిలో వర్షం పడుతుంది. ఆ వర్షాన్ని చూసి ఆనందంతో నెమలి బయటకు వచ్చి నాట్యం చేస్తుంది. అప్పుడు నెమలి ఒంటికి మట్టి అంటుకుంటుంది. అయినా కూడా నెమలి పట్టించుకోకుండా ఆ వర్షానికి పరవశించి నాట్యం చేస్తూనే ఉంటుంది. కాసేపటికి నెమలి శరీరమంతా బురదమయమవుతుంది. దాంతో నెమలి చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంది. బయటకు వచ్చాక నెమలిని చూసిన మిగతా జంతువులు నవ్వుకుంటూ తనకి చాలా దూరంగా నడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోతాయి. నెమలికి ఏమీ అర్థం కాదు. అప్పుడు అక్కడికి వచ్చిన పావురం, నీ ఒంటి నిండా బురద అంటుకుని ఉండటంతో చాలా అందవిహీనంగా కనిపిస్తున్నావు. అందుకే జంతువులన్నీ నిన్ను చూసి నవ్వుకుంటూ నీ నుండి దూరంగా వెళ్తున్నాయి. ఇప్పటికైనా తెలుసుకో, అందం ఎప్పటికీ శాశ్వతం కాదు అని పావురం అంటుంది. అది గ్రహించిన నెమలి అప్పటి